కీలకమైన నాయకులు అవసరం అవుతుంది. అసలు ఆ స్కోప్ ఉందా ఏంటి, ఏం జరుగుతుంది? వంశీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో మున్సిపల్ గేట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి సై అంటూ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఉత్సాహం పెళ్లుబీక్తుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కు రాష్ట్రమంతా దేశమంతా అభిమానులు ఉండొచ్చు, కానీ ఒక పార్టీ వేరు రాజకీయాలు వేరు అనే విధంగా గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పరిచిన సమయంలో కూడా ఖచ్చితంగా అన్ని తెలంగాణలో కానీ అక్కడ ఏపీలో కానీ మొత్తంగా సీట్లు కైవసం చేసుకుంటే చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కార్యకర్త రాజకీయాలకు సంబంధించి రాజకీయాలు వచ్చే వరకు, అభిమానులు వచ్చే వరకు చాలా తేడా కనిపించింది. ప్రజారాజ్యానికి ఎలాంటి అంటే ఒక రాజకీయ అవకాశం కూడా కల్పించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దానికి సంబంధించి ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బీజేపీతో అక్కడ తెలుగుదేశం పార్టీతో ఆయన అటాచ్మెంట్ అయి ప్రజా పాలన చేస్తున్నారు ఏపీలో. కానీ అదే పాలసీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కు రాజకీయంగా ఇక్కడ లబ్ధి చేకూరుతుందా లేదా అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ కావడం, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసిరేట్టుగా పవన్ కళ్యాణ్ కూడా పావులు కలుపుతున్నారని తెలిసింది. ఇక్కడ ఖచ్చితంగా ప్రజా సమస్యలపైనే పోరాడతాం, ఈ పరిస్థితుల్లోనే జన సైనికులను వీరబండితులను అలర్ట్ చేసి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే భవిష్యత్తు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉత్సాహం వచ్చింది. అదే పార్టీ జనసేన పార్టీలో కూడా ఉత్సాహం వెల్లుబిక్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్చ చాలా ప్రకంపన సృష్టించింది కూడా. కాంగ్రెస్ పార్టీ ఏకంగా దీటుకునే శక్తి పవన్ కళ్యాణ్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా కాంగ్రెస్ పార్టీకి దీటుగా వ్యవహరిస్తుంది. 2.5 సంవత్సర కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి పాలనకు వచ్చిన తర్వాత ఇచ్చిన 6 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఇప్పటికే ప్రజలు చాలా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటున్న సమయంలో మరో పార్టీ జనసేన పార్టీ రావడం ఇక్కడ కొద్దిగా ప్రకంపనాలు సృష్టించే విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీనా అక్కడ బీఆర్ఎస్ పార్టీనా ఢీకొట్టే పరిస్థితుల్లో ఇక్కడ జనసేన పార్టీ ఉండదని రాజకీయవేత్తలు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ ప్రకటించిన ఈ మున్సిపల్ ఎన్నికలకు అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సై అంటున్న నేపథ్యంలో తమ ప్రతాపాన్ని అంటే ఇప్పుడున్న ఈ బేస్ ని ఈ మున్సిపల్ ఎన్నికల్లో చేసి ఇక్కడ మన గెలిచే అవకాశాలు ఉంటే వెంకటేష్, మీరు చెప్పినట్టుగా చూస్తున్నాం మొత్తంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి. సో యూత్ ని అట్రాక్ట్ చేస్తాము, యూత్ కి రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా జనసేన ఉండబోతోంది అని కూడా ఇటు జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా తెలంగాణ అంటేనే ఒక ప్రాంతీయ భావంతో వచ్చిన రాష్ట్రం. సో ఇక్కడ ప్రాంతీయ భావానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు, ఆ తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి ఇస్తారు. ప్రజా సమస్యలపై మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, అటు కాంగ్రెస్ కూడా తన పట్టు నిలుపుకున్న పరిస్థితి. సో ఏ విధంగా స్కోప్ ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కాస్త మహబూబ్ నగర్ లో ఒక ఎంపీ సీట్ వచ్చింది, ఇవి రెండూ కలిస్తే కాస్త సమీకరణాలు ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొంత అక్కడి ప్రజానీకం పట్టం కట్టిన పరిస్థితి. సో ఏంటి ఈ మూడు కలిస్తే కాస్త ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే జనసేన పార్టీ అక్కడ ఏపీలో ఏదైతే పాలసీ ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పాలసీని ఉంటుందనే భ్రమలో ఉందని చాలా మంది సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన అక్కడ బీజేపీతో పట్టం కట్టినా కూడా ఇద్దరు కలిసి పనిచేసినా కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలో ఖచ్చితంగా జనసేన పార్టీకి అంత స్కోప్ ఉండే అవకాశం లేదని కూడా రాజకీయవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకు చాలా అవకాశాలు ఇచ్చి ప్రజా సమస్యలపై గలమెత్తి ప్రజా రంగంలోకి అంటే మున్సిపల్ ఎన్నికల్లోకి దిగి తమ సత్తా చాటుకునేందుకైతే పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు వేస్తున్న ఈ తరుణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది లక్షల మంది పవన్ అభిమానులు ఉన్నా కూడా రాజకీయాలు వేరు అభిమానం వేరు అనే చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ గా కాంగ్రెస్ ని కానీ అక్కడ బీఆర్ఎస్ ని కానీ ఢీకొనే స్థాయి అయితే లేదని చెప్తున్నా. ఒకవేళ బీజేపీ తోటి అలయన్స్ అయినా కూడా ఇక్కడ బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే పట్టు సాధించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరో పార్టీని కలుపుకొని వచ్చి వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపించే పరిస్థితి లేదు.
దాంతో పాటు భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా సీట్లు సాధించుకుంటే భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు 2008-9 ఎన్నికలు జరిగే దానికి ఒక ప్రామాణికంగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించిన రైట్ థ్యాంక్ యూ వెంకటేష్. ఇక ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ అనగానే మనకు